అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ అండి. ఈరోజు ఎంతో సింపుల్గాను టేస్టీగా వితౌట్ అవెన్తో ఓట్స్ కేక్ అనేది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని చివరి వరకు చూసి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఓట్స్ కేక్కి ఎటువంటి మైదా కానీ అలాగే గోధుమ పిండి కానీ యూజ్ చేయకుండా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నానండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ ఓట్స్ కేక్ అనేది షుగర్ పేషెంట్స్ కానీ అలాగే పిల్లలకు కూడా చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్ అవుతున్నా అనుకునే వారికి కూడా ఈ కేక్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ముందుగా ఒక కప్పు ఓట్స్ అనేవి తీసుకొని ఇవి ఫైన్ పౌడర్లా తయారు చేసుకోవాలండి. ఈ ఓట్స్ అనేవి నార్మల్ ఓట్సే అనమాట. ఓట్స్లో చాలా రకాలు ఉంటాయి. ఇవనేవి విధంగా ఓట్స్ అనేవి ఫైన్ పౌడర్లా చేసుకోవడం వల్ల మనకి త్వరగా కుక్ అవుతాయి. అలాగే మళ్ళీ ఒక కప్పు నార్మల్ ఓట్స్ అనేవి కూడా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసుకున్న ఓట్స్ అనేవి ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని అలాగే ఒక కప్పు మళ్ళీ ఓట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కప్పు ఓట్స్ అలాగే కప్పు ఓట్స్ పౌడర్ అనేది యాడ్ చేసుకొని నేను 3/4 కప్పు షుగర్ పౌడర్ అనేది యూజ్ చేస్తున్నానండి. ఇది వైట్ షుగర్ కాదు, బ్రౌన్ షుగర్ పౌడరు. మీ దగ్గర బ్రౌన్ షుగర్ పౌడర్ లేకపోతే వైట్ షుగర్ పౌడర్ అయినా 3/4 కప్కి కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. బ్రౌన్ షుగర్ కొంచెం తీపినెస్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 3/4 కప్పు వైట్ షుగర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం 2 లేదా 3 స్పూన్ల కోకో పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి. కోకో పౌడర్ అవైలబుల్ ఉన్నవారు యాడ్ చేసుకోండి, లేని వారు స్కిప్ చేసుకోవచ్చు. జస్ట్ కలర్ కాంబినేషన్ కోసం జస్ట్ అలాగే ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది కోకో పౌడర్ యాడ్ చేయడం వల్ల. అలాగే 1/2 స్పూను బేకింగ్ పౌడర్, కొంచెం 2 చిటికెళ్ళు సాల్ట్ అనేది యాడ్ చేయాలి. అలాగే ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, అవన్నీ యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి అవైలబుల్ లేకపోతే ఓన్లీ మనకి ఇవేంటి కిటీ ఫ్రూటీ అవి కూడా అవైలబుల్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు అండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం అనేది ఉంటుంది కదా, అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకున్నాక 1/2 కప్ మిల్క్ అనేవి యాడ్ చేసుకోవాలండి. ఇవి నార్మల్ మిల్క్ అనమాట, పచ్చిమాలు. ఇవన్నీ యాడ్ చేసుకొని అలాగే 1/2 స్పూను వెనిలా ఎసెన్స్ బటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మెల్టెడ్ బటర్ లేనివారు ఒక 3/4 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మెల్టెడ్ బటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కట్ ఆఫ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి. అప్పుడే కేక్ అనేది ఫ్లఫీగాను అలాగే కట్ ఆఫ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవడం వల్ల కేక్ అనేది మంచిగా ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇలా మొత్తంగా కలిపేటప్పుడు మీకు ఏమాత్రమైన మిశ్రమం అనేది కొంచెం గట్టిగా అనిపించినప్పుడు మీరు కొంచెం పాలు అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు బాగా కలపాలండి. అప్పుడే దీని లోపలికి పాలు అలాగే మనం యాడ్ చేసిన బటరు అంతా మిశ్రమం అంతా బాగా కలుస్తుంది. ఎక్కడ ఉండలు కానీ ఎటువంటి కట్టకుండా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ ఇష్టం లేని వారు 1/2 కప్పు పెరుగు అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. పెరుగు కన్నా ఎగ్స్ బాగా ఫ్లేవర్గాను ఉంటాయి. అలాగే కేక్ అనేది చాలా ఫ్లఫీనెస్ వస్తుందన్నమాట. ఎగ్స్ ఇష్టం లేని వారు 1/2 కప్పు పెరుగు అనేది కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలపాలన్నమాట. నేనైతే తీసుకున్న 1 కప్పు ఓట్స్కి అలాగే కప్పు ఓట్స్ పౌడర్కి నేను 2 ఎగ్స్ యాడ్ చేశాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు 2 కప్పుల ఓట్స్ అలాగే 2 కప్పుల ఓట్స్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటే ఎగ్స్ అనేవి డబుల్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఎగ్స్ అనేవి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పూర్ణాన్ని పక్కన పెట్టేసుకోవాలండి. మనం ముందుగానే ఒక కేక్ ట్రేకి ఆయిల్ కానీ లేదంటే మైదా పిండి కానీ డస్ట్ చేసుకొని రెడీగా ఉంచాలి. నేనైతే ఆయిల్ అనేది అప్లై చేసి రెడీగా ఉంచాను. ఈ మిశ్రమాన్నంతా ఆ కేక్ ట్రేలోకి యాడ్ చేసుకొని ఎక్కడ ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా 3-4 టైమ్స్ ట్యాప్ చేస్తూ కదపాలన్నమాట. ఈ విధంగా కలపడం వల్ల మనకి ఈ కేక్ లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి రాకుండా నీట్గా ఫ్లఫీనెస్గా మంచిగా అలాగే ప్యాన్కి అడుగు అంటకుండా నీట్గా వస్తుందండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా కేక్ ట్రేని ట్యాప్ చేస్తే సరిపోతుందన్నమాట. నేను స్టవ్ మీద ముందుగానే ప్రీ హీట్ చేసుకుని శాండ్ అనేది రెడీగా ఉంచానండి. ఈ విధంగా శాండ్ అనేది ప్రీ హీట్ చేసుకున్న దాని మీద కేక్ ట్రే పెట్టేసి ఆవిరి అనేది బయటికి పోకుండా ఏదైనా వుడ్ కానీ దానికి సరిపోను ప్లేట్ కానీ పెట్టేసి 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్లో చూసారు కదా కేక్ అనేది రెడీ అయిపోయింది.
చూస్తున్నట్టయితే ఎంతో ఫ్లఫీగాను అలాగే ఎక్కడ మనకి కేక్ మిశ్రమం అనేది అంటకుండా చాలా బాగా వచ్చేసిందండి. ఈ కేక్ని కొంచెం కలర్ఫుల్గా ఉండటానికి నేను పైన ఓట్స్ అనేవి యాడ్ చేశాను. ఎంతో సింపుల్గాను టేస్టీగాను ఓట్స్ కేక్ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వారికి, అలాగే పిల్లలకు కూడా చాలా మంచిదన్నమాట. ఈ విధంగా కేక్ అనేది సింపుల్